ఈరోజు మనము ఒక పత్రిక గురించి ధ్యానించబోతున్నాం. అపోస్తలుడైన పౌలు రాసిన ఒక పత్రికల గురించి మనం ధ్యానించబోతున్నాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన కొన్ని విషయాలు ఎట్టంటే, బైబిల్ గ్రంథంలో కూడా కొత్త నిబంధన గాని పాత నిబంధన గాని ఎంతో మంది భక్తుల ద్వారా రాయబడ్డాయి. ఎంతో మంది దేవుని యొక్క సేవకులు రాయబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతా రాయబడి ఉన్న ఒక్కొక్క ఆ రాసిన గ్రంథము, ఒక్కొక్క పత్రిక, ఒక్కొక్క ప్రవక్తల గ్రంథము ఆ ప్రజలకు, దేవుని ప్రజలకు ఒక్కొక్క మార్గదర్శకాన్ని, ఒక్కొక్క సమాచారాన్ని, ఒక్కొక్క దీవెనను, ఒక్కొక్క ఆశీర్వాదాన్ని, ఒక్కొక్క హెచ్చరికను, గద్దింపును ఇచ్చేవిగా ఉన్నాయి. మన రక్షణను కాపాడుకుంటూ మనం ముందుకు ఆత్మీయంగా ముందుకు సాగుతూ ఉండాలి. కొన్ని విషయాలు మీతో ఈరోజు మాట్లాడతాం. అసలు ఉద్దేశం ఏంటి, అసలు దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏమై ఉంటున్నది. మొదటగా మనం చూస్తే, మొట్టమొదటిదిగా ప్రతి ఒక్కరూ కూడా, మానవాళి అంతా కూడా, సమాజం అంతా కూడా రక్షణ పొందాలి. మొట్టమొదటి ప్రాముఖ్యమైన అంశం, అది మొదటి ప్రయారిటీ. ప్రతి మనిషి పాపములో ఉన్నవారు పాపములో నుండి విడిపించబడి, రోగములో ఉన్నవారు రోగంలో నుంచి విడిపించబడి, అంధకారములో బ్రతుకుతున్నవారు, కుడి ఎడమలు ఎరగక బ్రతుకుతున్నవారు, దేవుని ఎరగక బ్రతుకుతున్నవారు, మానవాళి అంతా కూడా వారు నిజ దేవుని యొద్దకి, రక్షకుని యొద్దకి, వెలుగు యొద్దకి, సృష్టికర్త యొద్దకి వారు రావాలి, వారు తెలుసుకోవాలనేది మొదటి ప్రయారిటీ. కానీ ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు కదా. మానవాళి అంతా, భూమి మీద నివసిస్తున్న మనుషులు అందరూ వారు పాపములో నుంచి కడగబడాలి, రక్షణలోనికి రావాలి, దేవుని యొద్దకు వారు రావాలి. అది మొదటి విషయం. అయితే రెండో విషయం ఏంటంటే, రక్షించబడిన వారు, సంఘములో చేర్చబడిన వారు, దేవుని వెంబడిస్తున్న వారు, సంఘంలో చేర్చబడుతున్న వారు, రక్షణ పొందిన వారు, మేలులు అనుభవిస్తున్న వారు, వారు నానాటికి ఆత్మీయ ఉజ్జీవములోనికి, దేనిలోనికి చెప్పండి, ఆత్మీయ ఉజ్జీవములోనికి, ఆత్మీయ ఎదుగుదలలోనికి, ఆత్మీయ పరిపక్వతలోనికి, అంటే క్రీస్తు పోలికలోనికి మార్చబడుతూ ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? క్రీస్తు పోలికలోనికి వారు రూపాంతరం చెందుతూ ఉండాలి. ఇక రక్షణ పొందాను కదా, మారు మనసు పొందాను కదా, బాప్తీసం తీసుకున్నాను కదా, ఇక చాలే, ఇక ప్రార్థన అప్పుడు చేశాను, వాక్యం అప్పుడు చదివాను, వాక్యం అప్పుడు విన్నాను, ఇంకా కొత్తగా నేను నేర్చుకోవలసినవి ఏమున్నాయి, ఇంకా నేను కొత్తగా చేయవలసినవి ఏమున్నాయి అని కాదు. ఒక వ్యక్తి, ఒక బిడ్డ జన్మించాడంటే ఆ బిడ్డ ఏమవుతూ ఉంటాడు? ఎదుగుతూ ఉంటాడు. మనం క్రీస్తులో జన్మించామంటే మనము కూడా వాక్యానుసారంగా, ప్రార్థనా పరంగా, దేవుని వాక్యంలో ఉన్న విషయాల పట్ల మనం ఏం చేస్తూ ఉండాలా? పైకి ఎదుగుతూ ఉండాలి, పరిపక్వతలోనికి వస్తూ ఉండాలి, ఉజ్జీవంలోనికి వస్తూ ఉండాలి. మూడో విషయం ఏంటిదంటే, సంఘంగా మార్చబడిన, ఎదుగుతున్న వారు, దేవుని పోలికలోనికి వస్తున్నవారు, దేవుని మార్గంలో ప్రయాణం చేస్తున్నవారు, దేవుని వెంబడిస్తున్నవారు, దేవుని సేవిస్తున్నవారు, ఇంకా అనేకులను కూడా దేవునిలోనికి నడిపించడానికి, దేవునిలోనికి ఆ రక్షణలోనికి నడిపించడానికి, దేవుడిచ్చే ఆ దీవెనలోనికి నడిపించడానికి, దేవుడిచ్చే ఆ మేలు కూడా వారు కూడా అనుభవించాలి అని మనం ఏం చేయాలా? దేవుని రాజ్యం కొరకు మన వంతుగా దేవుని రాజ్యంలో పని చేస్తూ ఉండాలి, ప్రయాసపడుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, సహాయము చేస్తూ ఉండాలి. దాన్ని బట్టే బైబిల్ గ్రంథంలో కూడా ఆయా సంఘాలకు పత్రికలు రాయబడి ఉన్నాయి. ఆ సంఘాలలో, ఆ ప్రజలలో, ఆ గుంపులలో కొన్ని వ్యత్యాసాలు వచ్చినప్పుడు, కొన్ని హెచ్చు తగ్గులు కలిగినప్పుడు, కొంతమంది వారు స్వార్థంగా కానీ, లేదా వారు ఇంకా ఎక్కువగా అనీతిగా కానీ, ఇంకా ఎక్కువగా అతిశయములోనికి వచ్చినప్పుడు వారి కొరకు దైవ సేవకులు ఏం చేశారు చెప్పండి? వారిని సరి చేయడానికి, వారిలో ఉన్న చిన్న తప్పిదాలు రూపుమాపడానికి ఏం చేశారు? పత్రికలు రాసిపెట్టి ఉంచారు.
చూడండి, మనం ఫిలిప్పీలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే చాలా ఒక మాట అక్కడ ఉన్నది. చూడండి ఒకసారి. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతిని శుభమని చెప్పి వ్రాయినది. చదవమ 2వ వచనం. మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. అయితే ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగం మనం చూసుకున్నట్లయితే పౌలు ఫిలిప్పులో ఉన్న, అంటే ఫిలిప్పు ప్రాంతములో ఉన్న యేసుని అంగీకరించి, యేసయ్యను స్వీకరించి రక్షణ మారు మనసు పొంది బాప్తిస్మలు తీసుకొని వారు ప్రతి ఆదివారము ఒక స్థలములో చేరి దేవుని ఆరాధించేవారు, దేవుని కొరకు వారు ధ్యానించుకునే వారికి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమని మెన్షన్ చేశారంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అంటే ఫిలిప్పు అనే ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలకి, దేవుని విశ్వాసులకి లేదా దేవుని భక్తులకి, వారికి ఈ పత్రికని రాస్తున్నాడు. రాస్తూ 1వ వచనంలోనే ఏం ప్రారంభించాడంటే ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు. సకల పరిశుద్ధులు, ఒక ప్రాంతంలో అందరూ పరిశుద్ధులు ఉంటారా? పరిశుద్ధులు అనే మాట ఎవరికి వర్తిస్తుందంటే, పరిశుద్ధులు అనే మాట యేసు రక్తము ద్వారా కడగబడి పాపములు విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని యేసయ్య వాక్యానుసారంగా యేసయ్య మార్గములో నడిచేవారు పరిశుద్ధులు. అంటే ఒక ప్రాంతంలో దేవుని సంఘము స్థాపించబడితే, దేవుని సంఘము ప్రారంభించబడితే, దేవుని సంఘము స్టార్ట్ అయితే ఆ సంఘంలో చేర్చబడిన వారందరూ పరిశుద్ధులుగా జీవించాలి. ఎలా జీవించాలి చెప్పండి? నీతిగా జీవించాలి. వారందరూ కూడా దేవునిలో జీవించాలి. వారందరూ కూడా దేవుని కొరకు జీవించాలి అని దేవుడు కోరుకుంటాడు. ఆ సంఘములో ఎలాంటి, అంటే మానవ పరమైన, ప్రకృతి పరమైన, ఒక స్వార్థముతో కూడిన, ఒక అనీతితో కూడిన, అమర్యాదతో కూడిన, హెచ్చు తగ్గులతో కూడిన విషయాలు ఆ ప్రజల మధ్య, భక్తుల మధ్య, విశ్వాసుల మధ్య సంఘములో ఉండకూడదు అని దేవుడు కోరుకుంటాడు. దాన్నే సరిచేయడానికి పౌలు కూడా రాశాడు. మన యొక్క మొట్టమొదటి లక్షణము, మొట్టమొదటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటిదంటే మనకు ఒక పర్పస్ అంటూ ఉండాలి. జీవితము యొక్క ఉద్దేశము. క్రైస్తవముగా నువ్వు చేయబడ్డావే, క్రీస్తుని అంగీకరించావే, మారు మనసు పొందావే, పాపము వదిలేసావే, సొంత రక్షకునిగా అంగీకరించావే, నీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? లక్ష్యం ఏంటి? ఇంకో మాటలో చెప్పాలంటే ఏం ప్రయోజనం? చూద్దామా బైబిల్లో ఈ 1వ అధ్యాయంలో ఈ మాట మూల వచనముగా ఉంటుంది మనకు. 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. క్రైస్తవులకు ఉండవలసిన మొట్టమొదటి పర్పస్, క్రైస్తవులకు ఉండవలసిన పర్పసే ఇది. ఏం పర్పస్ అంటే వారు ఈ భూమి మీద క్రీస్తు కొరకు బ్రతకగలగాల. ఎవరి కొరకు బ్రతకగలగాల? యేసయ్య కొరకు బ్రతకగలగాల. నీవు లోకాన్ని తృణీకరించి లోకములో నుంచి వేరుపరచబడ్డావు. ఈ లోకములో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి నీవు పరిశుద్ధుడిగా మారావు. ఈ లోకము నాకు వద్దు అని దాంట్లో నుంచి వేరయ్యావు, దేవునిలోనికి వచ్చావు, క్రీస్తులోనికి నువ్వు వచ్చావు. క్రీస్తులోనికి వచ్చిన నీవు క్రీస్తు కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. క్రీస్తు కొరకు నీవు జీవించడం, అదే ముఖ్య ఉద్దేశం. ఒక దేవుని పిల్లలకి, విశ్వాసులకి, క్రైస్తవులకి, రక్షణ పొందిన వారికి, మారు మనసు పొందిన వారికి ప్రాథమికంగా ఉండవలసిన లక్షణం ఏంటిదంటే నేను ఇప్పుడు క్రీస్తు కొరకు బ్రతుకుతాను. ఇంతకు ముందు ఎట్లనో బ్రతికాను. నిజ దేవుని తెలుసుకున్నప్పుడు ఈ లోకములో ఎన్నో ఆశలు కలిగి, లోకాశలు కలిగి, లోకపు యొక్క కోరికలు కలిగి నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను.
అంధకార సంబంధమైన క్రియల్లో పాల్పంపులు పొందుతూ, చెడు విషయాల్లో నేను పాల్పంపులు పొందుతూ, చెడుగా ఆలోచిస్తూ, చెడును వెంబడిస్తూ నేను బ్రతికాను. ఎవరెవరి కొరకో బ్రతికాను. ఒకడు తాగడానికి రమ్మంటే పోయాను, ఒకడు ఏదన్నా నాశనం చేయడానికి ఒకరిని రమ్మంటే పోయాను, ఒకరిని ఏదన్నా హింసించడానికి పోయాను, కీడు చేయడానికి పోయాను. మనసు ఆశలను బట్టి ప్రకృతి సంబంధమైన విషయాల్లో నేను జీవించాను. కానీ ఇక మీదట నేను అలాగా జీవించను. నా మట్టుకైతే పౌలు ఎంత చక్కగా రాస్తున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఆయన పౌలుగా మారకముందు, సౌలుగా ఉన్నప్పుడు నేను చేసేదే కరెక్ట్ అనుకున్నాడు. ఏమనుకున్నాడు చెప్పండి? నేను చేసేదే కరెక్ట్ అనుకున్నాడు. నేను పోయే మార్గమే కరెక్ట్ అనుకున్నాడు. ఒక వ్యక్తిని చంపుతూ, సాటి మానవుణ్ణి, సహోదరుని హింసిస్తూ, వారు క్రైస్తవులైనందుకు, మరి యేసుని వెంబడిస్తున్నందుకు ఆయన ఏం చేశాడు? ఎన్నో ఘోరమైన హింసలు, స్త్రీలని కూడా చూడకుండా, పిల్లలని కూడా చూడకుండా, వృద్ధాప్యంలో ఉన్నవారు అని కూడా చూడకుండా వారిని ఏం చేసేవాడుగా ఉన్నాడు? హింసించాడు అని దేవుని వాక్యంలోనే మనకు తేటగా వ్రాయబడి ఉంది. నేను హింసకుడును, దూషకుడును అయి ఉంటిని, పాపులలో నేను ప్రధాన పాపిగా ఉంటిని. నేను నా ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము, మారు మనసు పొందాము, మందిరానికి సంబంధించిన వారము, పండగలు చేసే వారము, మందిరానికి వెళ్ళే వారంగా ఉంటున్న మనము క్రీస్తు కొరకు జీవిస్తున్నామా? అసలు పర్పస్ ఏంటి? నీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? నీ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? ఈ భూమి మీద ఏం ప్రయోజనం ఉన్నది? సంఘంలో చేర్చబడిన నీవు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నావా? ఇంకను ఈ జీవితం ఇదే, లోక జీవితము లోకముదే, భక్తి జీవితం భక్తి జీవితమే, లోక జీవితము లోక జీవితమే. ఆదివారం మందిరానికి వస్తాం, సోమవారము పాడు పనులు చేస్తాం, ఆదివారము మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, సోమవారం ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో గొడవ పెట్టుకుంటాం. మన కుటుంబంలో ఉన్నవారు చూడు, మన యవ్వన బిడ్డలు చూడు, ఏ ఉద్దేశంతో మనము ఇంకా బ్రతుకుతున్నాం? ఏ పర్పస్ తో మనం బ్రతుకుతున్నాం? ఇంకా శరీరాశలే, ఇంకా శరీర కోరికలే, ఇంకా నేత్రాశలే. పౌలు అంటాడు, నా మట్టుకైతే నేనైతే కేవలము ప్రభువు కొరకే జీవిస్తాను, లేదంటే మరణం నాకు మేలే. ఏం చెప్పండి? చావు నాకు లాభమే. ఈ భూమి మీద ఇప్పుడు మనం చూస్తున్నాం, అసలు ఏ వ్యక్తి కూడా ఆలోచిస్తున్నాడో ఆలోచించట్లేదో మనకు అర్థం కావట్లే. యవ్వన బిడ్డలైనా గాని, స్త్రీలైనా గాని, పురుషులైనా గాని, ఎంత కొలామిటీస్ అంటే పర్యవసనాలు, ఎంత భయంకరమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఒకవైపు భూకంపాలు, ఒకవైపు వరదలు, ఒకవైపు యాక్సిడెంట్లు, ఒకవైపు మరణాలు, ఒకవైపు అనారోగ్యాలు, ఒకవైపు యుద్ధాలు. అసలు ఫోన్ ఒక్కసారి మనం వాట్సాప్, యూట్యూబ్ని మనం సోషల్ మీడియాలోనికి వెళ్ళామంటే ఒక రోజుకి ఎన్ని ఘోరమైన విషయాలు మనకు కనబడట్లేదా? మనం చూడట్లేమా? చూడండి, సాతాను ఎంత త్వరగా అంటే ఎంత వేగంగా పనిచేస్తున్నాడు, సాతాను ఎంత బిజీగా పనిచేస్తున్నాడో మనకు అర్థం కావట్లే. సంఘంలో ఉన్న, కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు అర్థం కావట్లే, యవ్వన బిడ్డలకు అర్థం కావట్లే, ప్రార్థన చేస్తున్న వారికి అర్థం కావట్లే. ఈ రోజుల్లో చూస్తే ఎక్కువగా అపవాది అంటే ప్రతి ఒక్కరిలో దూరి వాయి వరుసలు లేకుండా, ఎలాంటి బంధాలు లేకుండా, ఎలాంటి దైవికమైన ప్రేమలు లేకుండా, భూ సంబంధమైన విషయాలను అడ్డుపెట్టి, భూ సంబంధమైన అవసరాలను అడ్డుపెట్టి, భూ సంబంధమైన ఆ లాభమును అడ్డుపెట్టి మనుషులు ఏమైపోతున్నారు? నాశనం అవుతున్నారు. ఎక్కడ చూసినా మరణమే. ఏంటి చెప్పండి? చిన్నపిల్లలు పెద్దవారిని చంపడం, పెద్దవారు తమ చిన్నపిల్లల్ని చంపడం, తల్లిని సొంత వారే చంపడం, కనుకున్న బిడ్డలు కొడుకులు చంపడం. మన చుట్టుపక్కల మనం చూడట్లేమా? సోషల్ మీడియాలో వింటున్నాము, ఎక్కడిగా అని మనం అనుకుంటున్నాం.
సొంతమైన ఇరుగు పొరుగు వాళ్ళు మనం చూడట్లేమా? అరే, తల్లిదండ్రులకు 4 కుమారులు ఉంటే, తల్లిదండ్రులకు 1 కుమారుడు ఉంటే, తల్లిదండ్రులకు 4 కుమార్తెలు ఉంటే అసలు కేర్ చేస్తున్నారా? తల్లిదండ్రులు పిల్లల్ని కేర్ చేయట్లే, పిల్లలు తల్లిదండ్రులను కూడా కేర్ చేయలే. వారు వృద్ధాప్యంలోనికి వచ్చారా? వారు ఏదైనా అవసరతలో ఉన్నారా? అనారోగ్యంలో ఉన్నారా? వారికి చేతనవుతుందా? చేత కావట్లేదా? దేవుని యొక్క ప్రేమ కలిగి, ఒక బంధం, ఒక సంబంధం కలిగి, అరే నేను చూసుకోలే కదా, నాకు జన్మనిచ్చిన వారు కదా, నాకు తోబుట్టిన వారు కదా అని ఎక్కడైనా ఈ విషయాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నామా ఈ రోజుల్లో? అందుకే మత్తయి సువార్త 24లో ఏం మాట రాయబడి ఉంది? ఎంత దినంలో ఏమవుతుందంట? అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. అందరికీ ప్రేమ చల్లారును అంటే చూడండి, ఈ వ్యక్తి ద్వారా నాకు ఏదైనా మేలు దొరికితేనే ఈ వ్యక్తి నేను ప్రేమిస్తాను. ఒక తండ్రినైనా కానీ, భార్యనైనా కానీ, భర్తనైనా కానీ కదా. ఏం ప్రేమలు ఉన్నాయి? ఆ డేస్ మాత్రం బాగా పెట్టుకుంటున్నారు. మదర్స్ డే ఏమో చెప్పండి, ఫాదర్స్ డే, సిస్టర్స్ డే, బ్రదర్స్ డే, టీచర్స్ డే, డాక్టర్స్ డే, ఈ పదాలు పెట్టుకోవడంలో బిజీగా ఉన్నారు. కానీ గౌరవము, వారిని చేయూతనివ్వడం, వారిని ఆదుకోవడం కదా. వారు ఎంత అవసరతలో ఉన్నారో, ఎంత ఆకలితో ఉన్నారో, ఎంత వారు వేదన పడుతున్నారో, నా సొంతగా నా ఇష్టం వచ్చినట్ల ఇప్పుడు చూస్తున్న విధానం పట్ల నలుగురులాగా నేను, వారు ఎలా చేస్తే నేను అలా చేయడం, వారు ఎలా వెళ్తే నేను అలాగే వెళ్ళడం, అలా బ్రతకడానికి కాదు. నేనంట సమాజంలో ఎన్ని మార్పులు జరిగినా, సమాజం ఎంత విచ్చలవిడిగా, ఎంత భయంకరమైన, ఎంత చెడుగా, ఎంత హానికరంగా ఈ సమాజం ఉన్నా నువ్వు మాత్రం క్రీస్తులాగా బ్రతకడము నేర్చుకోవాలా, క్రీస్తు కొరకు బ్రతకడము నేర్చుకోవాలి. వాక్యానుసారమైన జీవితము జీవించడం అనేది నేర్చుకోవడం క్రైస్తవుని యొక్క మొదటి ప్రాముఖ్యత. అంటే మా అత్తమ్మ అట్లా ఉన్నది కాబట్టి నేను అట్లా చేస్తున్నాను, మా మామ అలాగా ఉన్నాడు, మా అన్నదమ్ములు అట్లా ఉన్నారు కాబట్టి నేను కూడా వాళ్ళకి తగ్గట్టుగా, మా తల్లిదండ్రులను సరిగ్గా చూడట్లేదు కాబట్టి నేను కూడా వాళ్ళకి సరిగ్గా లేను, నా పిల్లలు సరిగ్గా లేరు కాబట్టి నేను కూడా వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నాను. దేవుని వాక్యం అలా బోధించిందా? సంఘములో అలాంటి విషయాలు ఉంటాయా? అలా ఉండయే. క్రైస్తవునికి, ఒక విశ్వాసికి, దేవుని బిడ్డకు మొదటి పర్పస్, హల్లెలూయా, మొదటి ఉద్దేశం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నేను క్రీస్తు మార్గంలో బ్రతుకుతాను, క్రీస్తు మార్గంలో నడుస్తాను, క్రీస్తు కొరకు బ్రతుకుతాను. క్రీస్తు కొరకు బ్రతికేవాడు ఇరుగు పొరుగు వారి కొరకు కూడా ఆలోచిస్తాడు, తోబుట్టువుల కొరకు కూడా ఆలోచిస్తాడు, తల్లిదండ్రుల కొరకు కూడా ఆలోచిస్తాడు. ఎందుకంటే క్రీస్తులాగా బ్రతికిస్తే క్రీస్తే నేర్పిస్తూ ఉంటాడు. పౌలు 2వ అధ్యాయంలో మనకు ఏం చూపిస్తున్నాడంటే, ఒక ప్యాటర్న్ అనేది క్రైస్తవునికి ఉండాలి కదా. ఒక క్రమం అనేది క్రైస్తవ బిడ్డలకు ఉండాలి కదా, విశ్వాసాలకు ఉండాలి కదా. అవతల వ్యక్తులు ఎట్లా ఉంటే నువ్వు అట్లా ఉండడానికి వీలు లేదు. అవతల వ్యక్తులు అరిశారని నువ్వు అరవడానికి వీలు లేదు. అవతల వ్యక్తులు హింసించారని నువ్వు హింసించడానికి వీలు లేదు. నీకంటూ ఒక ప్రమాణం ఉన్నది, నీకంటూ ఒక పద్ధతి ఉన్నది, నీకంటూ ఒక వే ఉన్నది, నీకంటూ ఒక ఉపదేశం ఉన్నది. మనము యూట్యూబ్లలో చూస్తున్నామా, లేదా సంఘాలలో మనం చూస్తున్నామా? క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో అన్యులతో పోల్చినప్పుడు మనము ఎలాంటి క్రమములో ఉన్నాం, ఎలాంటి పద్ధతిలో ఉన్నాం, ఎలాంటి ఒక క్రమముగా మనం జీవిస్తున్నాం, మాదిరిగా మనం జీవిస్తున్నాం? ఈ మాటను చదువుదామా? 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. మన క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, ఒక యవన బిడ్డలుగా, లేదా స్త్రీలుగా, పురుషులుగా, కుటుంబాలుగా మనకు మాదిరి అనేది ఈ లోకంలో ఏది ఉండకూడదు. ఈ లోకంలో ఉన్న అనేక విషయాలు చూడండి. యవన బిడ్డలు, నేను వాట్సాప్ లో చూస్తున్నప్పుడు చాలా కొటేషన్స్ పెడతారు. ఏం పెట్టుకుంటారు? కొటేషన్స్ పెడతారు. చాలా సూక్తులు వారు పెట్టుకుంటారు. ఎవరో చెప్పిన సూక్తులు పెట్టుకుంటారు. వీరికి సంబంధించినా, వీరికి వర్తించకపోయినా, వీరు వాటిని వెంబడించకపోయినా, వీరికి కొంచెం బాగా అనిపించగానే, వీరికి కొంచెం నచ్చగానే ఏం చేస్తారు? ఆ స్టేటస్లలో దాన్ని తగిలించేస్తారు.
నేను అంటాను, ఈరోజు సంఘంలో బోధించబడుతున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఈరోజు సందేశం ఇదే. నువ్వు ఎంత గొప్ప సంఘానికి వెళ్ళావో, ఎంత మంచి దైవ సేవనికి వెళ్ళావో, నువ్వు ఎలాంటి ఇది చేశావో, నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్ళావో, అదేమంటారు, ఊర్లో సంఘమా, చిన్న సంఘమా, పెద్ద సంఘమా, పెద్ద సేవకుడా, చిన్న సేవకుడా కాదు. ఈరోజు దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మనకుండవలసిన ఒక మాదిరి, మనకుండవలసిన ఒక క్రమము, మనకుండవలసిన ఒక ఏమంటారు ప్యాటర్న్ ఏంటంటే, ఒక క్రమం ఏంటంటే, క్రీస్తు కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. ఎప్పుడైనా ఎవరమైనా మనం ఆలోచించామా? ఎవరిని పోలి నడుచుకుంటున్నావు? ఎవరిని కాపీ కొడుతున్నావు? సేవకుని కాపీ కొడుతున్నావా? సేవకురాల్ని కాపీ కొడుతున్నావా? వారి డ్రెస్సింగ్ టైల్ని కాపీ కొడుతున్నావా? వారు మాట్లాడే ఒక పద్ధతిని కాపీ కొడుతున్నావా? వారు పాడే విధానాన్ని కాపీ కొడుతున్నావా? నీకు నచ్చగానే స్టేటస్ లో పడేస్తున్నావే. ఆదివారం వచ్చినప్పుడు దేవునికి సంబంధించిన విషయాలు, సోమవారం నుంచి శనివారం వరకు లోకం సంబంధించిన విషయాలు నీ స్టేటస్ లో ఉంటాయి. పిలుపు, మనం సంఘస్థులము, మనం క్రైస్తవులము, మనం విశ్వాసులము, మనం దేవుని పిల్లలము కదా. దేవుని ఉగ్రత మన యుద్ధకు రాకముందే, దేవుని యొక్క కోపము మన మీదికి రాకముందే, ఏ మనసు, ఏం ఆలోచన, ఎలాంటి తలంపులు ఉన్నాయి నీలో? ఎలాంటి ప్లాన్లు చేస్తున్నావు నువ్వు? ఈ రోజులైతే మరీ ఘోరం అయిపోయింది. మనం మాట్లాడుకున్నట్టుగానే క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఎప్పుడైనా కుటుంబములో మనము యవ్వన బిడ్డలముగా, సహోదరి సహోదరులముగా, తోబుట్టువులముగా, లేదా ఇరుగు పొరుగు వారముగా, ఒక ప్రాంతము వారముగా ఎప్పుడైనా ఆలోచన చేశామా? మన మనసు ఎలా ఆలోచన చేస్తున్నది? ఎక్కడికి వెళ్తున్నది? ఎలా రెక్కలు కట్టుకొని వెళ్తున్నది? కొంచెం బలం ఉంటే, కొంచెం అందం ఉంటే, కొంచెం జ్ఞానం ఉంటే, ఇంకా కొంచెం ధనం ఉంటే చాలు. మన మనసులను మనం అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం. చేయగలుగుతున్నామా? అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఒకడు తన మనస్సుని కంట్రోల్ చేసుకోగలిగితే, ఒకడు తన మనస్సుని తన ఆధీనంలో ఉంచుకోగలిగితే, ఒకడు ఒక పట్టణాన్ని ఆధీనంలో ఉంచుకున్న వానికంటే గొప్పవాడంటే. నీ లైఫ్ నీ ఆధీనంలోనే ఉండట్లే. నీ చిత్తము, నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ హృదయము, నీ యొక్క ఈ లోకానుసారమైన వాటిని చూసినప్పుడు నీవనుకుంటున్నావు, నాకు ఇక అడ్డు ఎవరు లేరు, నేను ఎవరి మాట వినవలసిన అవసరము లేదు, ఎవరి సజెషన్స్ నాకు అక్కర్లే, నేను ఎవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లే, ఎవరిని నేను సంప్రదింపవలసిన అవసరం నాకు లేదు. ఒక మాట చెప్పాలంటే, మనసు రెక్కలు కట్టుకొని గుర్రాల వల్ల ఎగిరిపోతా ఉన్నాయి. రెక్కల గుర్రం ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతాయి. నీకు ఏమి చెయ్యాలనిపిస్తే అది చేసేస్తున్నావు. వాక్యం ఒకటి, నేను చెప్పేది ఒకటి అని మీరు అనుకుంటున్నా. దేవుని పిల్లలకు ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన, అంటే వాక్యాలన్నిట్లో మొదటి ర్యాంకులోనికి వచ్చేది మాట. సేవకుడైనా, విశ్వాసి అయినా, యవ్వన బిడ్డ అయినా మనకు ఉండవలసింది యేసుక్రీస్తుకు కలిగిన మనసు మనము కలిగి ఉండాల. సంఘములో ఐక్యత ఉన్నదా? సంఘములో, సహవాసములో, ఆ సంబంధములో, ఆ ప్రేమలో ఒక తోటి విశ్వాసి, తోటి సహోదరునితో నీకు ఏమన్నా ఐక్యత, సాంగత్యము ఉన్నదా? వాక్యానుసారమైన ఒక బంధం ఉన్నదా? హల్లెలూయా. ఎప్పుడు చూసినా హెచ్చు తగ్గలే, ఎప్పుడు చూసినా ఎవరికి వారు ఉప్పొంగడమే, ఎప్పుడు చూసినా ఒకరికంటే ఒకరు గ్రేట్ అని, మా సంఘము గ్రేట్, నా ప్రసంగము గ్రేట్, నా విధి విధానము గ్రేట్, నేను మాట్లాడే విధానము గ్రేట్, ఆ సేవకుని కంటే నేనే మంచి బోధ చేస్తున్నాను,
నాకే బాధ తెలుసు. నేను చాలా చక్కగా ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిపోతుంది. మనము 6, 7, 8, 9 వచనాలు చూసుకుంటే ఈ మాట పౌలు ఎందుకు రాశారంటే, మనం ఆఫ్టర్ ఆల్ అంటే సాధారణంగా మనం మనుషులమే, మనం విశ్వాసులమే. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు నీవు అలవాటు చేసుకున్నట్లయితే, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు నీవు పెంపొందించుకున్నావంటే, ఆ అలవాట్లోనికి నీవు వచ్చావంటే, నీవు దేవుని దృష్టిలో ఎంత చక్కటి రూపాంతరములోనికి, పోలికలోనికి వస్తావో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన అంటే యేసయ్య దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, యేసయ్యనంట దేవుడయ్యుండి, దేవుని స్వరూపములో ఉండి, ఎక్కడ ఉండి? ఆయన పరమందు ఉండి, అక్కడి నుండి భూమి మీదికి రావడానికి, ఎక్కడికి రావడానికి చెప్పండి? భూమి మీదికి రావడానికి దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనమైతే మనం ఎప్పుడు పక్కలతో పోల్చుకుంటాము కానీ వారికంటే గ్రేట్ గా పోల్చుకుంటాం. ఎలా పోల్చుకుంటాం చెప్పండి? వాండ్లక నేను లేనన్నా, నేను చర్చికి వెళ్తానన్నా, వాండ్లక నేను తిరగనన్నా, వాండ్లక నేను ఆ నోరు జార విడుచుకోనన్నా, వాండ్లక నేను అసలు ఆ తప్పుడులోనికి పోనన్నా, వాడంటే నాకు ఇష్టం లేదన్నా, నేను ఎట్లా మారిపోయాను చూడన్నా, నేను ఎట్లా ప్రార్థన చేస్తానో తెలుసా అన్నా, నేను ఎట్లా వాక్యం చదువుకుంటానో తెలుసా? లేవగానే ఫస్ట్ వాక్యమే చదువుకుంటానన్నా. నేను మంచి విషయాలు చెప్తున్నావా? నీలో నీవు పోల్చుకుంటున్నావా? నీలో నీవు అతిశయపడుతున్నావా? నీలో నీవు ఒక కలహముతో కూడిన, గర్వముతో కూడిన, నీలో నీవు ఒక ఉప్పొంగుతో కూడిన విషయాల్లో నీలో అలవాటు చేసుకుంటున్నావా? అది క్రీస్తు మనసా? 7వ వచనం చదువు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన ఆ మహిమలో దేవుని స్వరూపము, దేవుడయ్యుండి మనిషిగా రావడం, ఒక దాసుని స్వరూపము ధరించుకోవడం, తన్ను తాను రిక్తునిగా చేసుకోవడం, మరణము వరకి తన్ను తానే తగ్గించుకున్నాడంట, రిక్తునిగా మార్చుకున్నాడంట. పదాలన్నీ కూడా మనము చూస్తే అవి చాలా లోతైన పదాలు. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండాలంటే ఈ లోకంలో అలా జీవించడానికి మనము వాక్యానుసారమైన జీవితం కొరకు చాలా మనము దేవుణ్ణి వెంబడించే వారంగా ఉండాలి. మనము ఎప్పుడు పోల్చుకునే వారముగా, ఉప్పొంగే వారముగా, హెచ్చించుకునే వారముగా, అలాంటి ఈ రోజులైతే నేనంటాను క్రైస్తవులే ఎక్కువగా ఉప్పొంగడం, హెచ్చించుకోవడం, చాలా నీతిగా ఉన్నాము, పరిశుద్ధులుగా ఉన్నామంటారు. అది బైబిల్లో మనం పరిశుద్ధపరచబట్టే పరిశుద్ధులమే. దాని గురించి మనం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం మనకి లేదు. మన మనసు మారట్లేదు, పద్ధతులన్నీ మారుతున్నాయి కదా, బయట కనిపించే విధి విధానాలు మారుతున్నాయి, సిస్టమ్స్ అంతా మారుతున్నాయి. కానీ యేసు ప్రభు కోరిన లైఫ్ మారట్లే. ఆయన కోరిన లైఫ్ లోని మనం రావట్లే. అందుకే మత్తయి సువార్త ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి. ఏమన్నాడు చెప్పండి? యేసయ్య దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడట్లేరు ఈరోజు. ఆ సోషల్ మీడియాలో కనిపించే అనేకమైనది వారు వింటున్నారు, అవే పోస్ట్ చేసుకుంటున్నారు. కానీ నిజంగా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, వాక్యముతో కూర్చొని, నీకు ఎప్పుడైనా అనుభవం ఉన్నదా? యథార్థంగా చెప్పండి. ఈ రోజు ఒక 4 అధ్యాయాలను నేను ధ్యానించాను, వాక్యము నేను ధ్యానించాను, పర్సనల్ గా, వ్యక్తిగతంగా. చదువు వచ్చిన వారి గురించి నేను మాట్లాడుతున్నాను.
ఒక 4 అధ్యాయాలు 2 అధ్యాయాలు దాని గురించి ఆలోచించాను. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు నేను బాగా ఒక 4 సార్లు చదివాను. వాటిలో ఉన్న విలువలు నేను పెంపొందించుకోవాలి, ఆ వాక్యానుసారంగా నా మనసు మార్చుకోవాలి, నా ఆత్మ మార్చుకోవాలి, నా హృదయం మార్చుకోవాలి అని మనం ఎప్పుడైనా అనుకున్నామా? అలా మార్చుకుంటే ఈరోజు లోకం ఇలా ఉంటుందే? ఈ ఒక్క మాట చాలు మనకు. మనం ఇక్కడ ఉన్న మన కుటుంబాలన్నీ కూడా మనం ఆలోచించాలంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, ఏ మనస్సు? ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో ఆ మనస్సు. అరే, యేసయ్య పక్కనే కూర్చున్నాడు, యేసయ్యను అప్పగించేటోడు. యేసయ్యను అప్పగించాలి అనే వ్యక్తి యేసయ్య పక్కనే కూర్చున్నాడు. అయినా కానీ యేసయ్య మనసు ఎలాగున్నది చెప్పండి? ఎంత ప్రేమతో ఉన్నది. శిలువ మీద 7 మాటలు మనం చెప్తా ఉంటాం. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి. ఎప్పుడైనా ఆ యేసయ్య, అరే ఆయనకి ఈ మనసు ఎంత గొప్ప మనిషిది, ఎన్ని కోట్లు పెట్టినా అంతటి విధి విధానం ఎక్కడైనా మనకు దొరుకుతుందా బయట? ఒక దిక్కు పొడుస్తా ఉంటే, ఒక దిక్కు కొడతా ఉంటే, ఒక దిక్కు అవమానిస్తా ఉంటే, ఒక దిక్కు ఏడన చేస్తా ఉంటే వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడే యేసయ్య మనసు కదా. క్రైస్తవులు ఎముడుకోవలసినవి, ఆపాదించుకోవలసినవి, అనుసరించవలసింది, వెంబడించవలసింది, నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకోవడంలే. ఏదో పైన జస్ట్ మనం ఏదో ఏమంటారు మేకప్ వేసుకొని రెడీ అయినట్టుగా కదా. పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, నియమాలు, దాని కొరకు డిబేట్, దీని కొరకు ఇంకా ఏదో చేయడం, వేరే టైటిల్స్ పెట్టుకోవడం, ఏదో బోధించుకోవడం. క్రిస్టియన్ అంటే విశ్వాసం ఎటు పోతున్నది ఈ అంత్య దినాల్లో? ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపించాలంటే, ఒక వ్యక్తి మారు మనసులోనికి నడిపించాలంటే, ఒక వ్యక్తిని యేసయ్య రాజ్యంలోనికి నడిపించాలంటే యేసు ప్రభు వాడిన విధానం ఏంటి? యేసు ప్రభు చూపిన మాదిరి ఏంటి? యేసు ప్రభు చూపిన ఆ క్రమం ఏంటి? ఇప్పుడున్న సిస్టమ్ లాగానే యేసయ్య ఫాలో అయ్యాడా? ఇప్పుడున్న వారిలాగానే యేసయ్య చేశాడా? వాక్యం చెప్పడానికి కానీ, ఆయన అద్భుతాలు చేయడానికి కానీ చేశాడా? ఆయనను ఎన్నో మాటలు అన్నారు, అవమానించారు, హేళన చేశారు. మనం ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తే మనం అనుకుంటుండొచ్చు, ఆయన దేవుడండి, ఆయన దేవుని కుమారుడండి, ఆయన పరలోకంలో నుండి వచ్చిన వాడండి, ఆయన పరిశుద్ధుడండి. ఆయన దేవుడే, పరిశుద్ధుడే, పరలోకం నుంచి వచ్చిన వాడే. కానీ మనం చూస్తాము, వాక్యంలో చూస్తాము ఏమనంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి ఆ దైవత్వాన్ని కాదని ఒక శరీరముగా దాల్చుకొని నీలాగా నాలాగా 100% మానవునిగా జన్మించాడు. ఆయన జన్మించాడా లేదా? జన్మించాడు. ఈ ఒక్క మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మనుషులకైతే అసాధ్యమే, బైబిల్లో రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది? అసాధ్యమే. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అవునన్నా, మీరు చెప్పింది కరెక్టే. మనకైతే అసాధ్యము, యేసయ్యకైతే సాధ్యము. యేసయ్య లాంటి మనసు కలిగి ఉండాలంటే మనకు చాలా కష్టము, యేసయ్యలాగా మనం ఉండలేము అని మీరు అంటుండొచ్చు. వాక్యం ఏంటుంది? మనకు కష్టమే కానీ యేసయ్యకు సాధ్యమే. అంటే యేసయ్య నీలో లేడా? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కదా. యేసయ్యను ధరించుకోలేవా? యేసయ్య నీ హృదయంలోనికి ఆవరించలేదా? అందుకే మనం 4వ అధ్యాయంలో ఏం చూసాం? నన్ను బలపరచు అని అంది, నేను సమస్తము చేయగలను. యేసయ్య మనసును కలిగి ఉండడం, యేసయ్యలాగా ప్రవర్తించడం, యేసయ్యలాగా మాట్లాడడం, యేసయ్యలాగా ప్రేమించడం, యేసయ్యలాగా అందరినీ చేర్చుకోవడం, యేసయ్యలాగా క్షమించడం, అలా చేయడం. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి, ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా నేను చెప్పే సందేశం ఏంటంటే, నా విజ్ఞాపన ఏంటంటే, బాహ్యపరంగా బయటికి కనిపించే క్రైస్తవ ఆచారము, బయటికి కనిపించే క్రైస్తవ విధి విధానం మీరు ఫాలో అవ్వకండి. దేన్ని ఫాలో అవ్వండి? వాక్యాన్ని ఫాలో అవ్వండి.
క్రీస్తుకి కలిగిన మనసు, అరే నేను కూడా, యేసయ్య ఎలాగ ఆలోచించాడురా? ఒక పాపాత్మురాలైన స్త్రీ అనేకలమైన పట్టుకొని తెచ్చి యేసే ముందు నిలబడితే ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు? ఒక తప్పు చేసిన వ్యక్తిని నీ దగ్గరికి తెచ్చారు, వాడు నిజంగానే పొరపాటు చేశాడు, పాపం చేశాడు, తప్పు చేశాడు, వ్యభిచారం చేశాడు, దొంగతనం చేశాడు, నీ పట్లనే దురుసుగా ప్రవర్తించాడు, నీ పట్లనే అన్యాయంగా ప్రవర్తించాడు, నీ పట్లనే నీకు కీడు చేయడానికి వాడు తలపెట్టాడు. నీవు ఎలా ఆలోచిస్తావు? యేసయ్యలాగా నేను మసులుకోవాలి, యేసయ్యలాగా నేను ఆలోచన చేయాలి, యేసయ్యలాగా నేను అక్కడ నడుచుకోవాలి. అలాంటి వాక్యానుసారమైన, అంటే ఈ రోజుల్లో నేను ఎందుకు చెప్తున్నాను ఈ రోజుల్లో అంటే, ఈ రోజుల్లో ఆ భక్తి పెరిగిపోయింది, ప్రార్థన పెరిగిపోయింది, వాక్యం పెరిగిపోయింది, కానీ దాంట్లో పవర్ లేదు. ఏం లేదు చెప్పండి? నిజము లేదు, ఉండవలసింది లేదు. అందుకే ఇంట్లో ఒకరు సీరియస్ గా ప్రార్థన చేస్తాడు, ఒకడేమో ఇష్టం వచ్చినట్లు వెళ్ళాడతాడు లోకములు. యవన పిల్లలు మనం చూస్తలేమా? నువ్వు ఎన్నిసార్లు సన్నిధికి పోదమురా, దేవుని మందిరానికి పోదమురా, నీవెన్నిసార్లు మంచి మాటలు చెప్పినా వాడి బుర్రకెక్కట్లే. ఏమెక్కట్లేదు? అసలు వాడికి పట్టినట్లుగా ఉంటున్నాయి. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాడు వాడు. అరే ఈ చంపుకోవడం చూడండి, అంటే అందుకే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? అపవాది లేదా సాతాను లేదా దొంగ దేనికి వస్తాడంట? దోచుకోవడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు. హత్య పెరిగిపోయింది, నాశనం పెరిగిపోయింది. ప్రతి ప్రాంతంలో, ప్రతి కోణములో, ప్రతి జనములో ఏం పెరిగిపోయినాయి చెప్పండి? ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఏం పెరిగిపోతున్నాయి? నేరాలు పెరిగిపోతున్నాయి. దీనికంతటికి కారణం ఏంటంటే ఎండ్ డేస్, చివరి దినాలు, అంత్య దినాలు, అక్రమముతో కూడిన దినాలు. ఈ అక్రమం అనేది ఎవరిలోనైనా దూరుతుంది, ఎవరినైనా లాక్కొని పట్టుకొని వెళ్తుంది, నాశనం అయ్యేదాకా తీసుకెళ్తుంది, మరణం అయ్యేదాకా తీసుకెళ్తుంది. మనుషులు మొత్తం ఏమైపోయినాయి చెప్పండి? మనుషులు కల్మషం అయిపోయినాయి. మనుషులకు బాగా ధనం పట్టిపోయింది. ఏం పట్టిపోయింది? అహంకారం పట్టిపోయింది. ఒకడు బలం, వాడి బలమే వాడి మనసుని పట్టిపోయింది. అస్సలు ఏమంటారు, కొంచెము కూడా విలువలు లేవు ఇప్పుడు. మానవత్వం అనేది అసలే లేదు. ఎవరి బిడ్డలారా ఆలోచన చేయండి. ప్రతిదీ లెక్కలోనికి తేబడుతుంది, ప్రతిదీ దేవుని ముందు క్లియర్గా పెట్టబడుతుంది. తప్పించుకోలేము, మనం ఎంత మాత్రం కూడా తప్పించుకోలేము. వీళ్ళు ఇలాగే చెప్తారులే సేవకులు బైబిల్ గ్రంథంలో నుంచి, వారి మందిరానికి వారి అవసరతలు కూడా రమ్మంటారేమని అనుకుంటారు. మీరు మానవ మనసు పొందడం ఆ సేవకుని ప్రయోజనం కొరకేమని మీరు అనుకుంటారు. దేవుని యొద్దకు రావడము కాదు. నువ్వు ఆలోచన చేయి. నాశనము ఏ విధానంలోనైనా అపవాది తీసుకొని రావచ్చు. నేను ఇంట్లో ఉన్నాను కదా నాకేమి రాదని అనుకోకు. నేను వరద ప్రాంతాలలో లేను కదా అని నువ్వు అనుకోవచ్చు. భూకంపం ఎక్కడైనా, డిసాస్టర్స్ ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు. అందుకే ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడున్న మనందరం కూడా ఆలోచన చేయాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనమును పెంపొందించుకోవాలి. ఎస్, ఇంకా సమయం ఉండగానే, ఇంకా ఊపిరి ఉండగానే ఒక వ్యక్తినైనా దేవుని రాజ్యంలోనికి నడిపించగలగాలి. ఒక సహోదరునైనా, ఒక తల్లినైనా, ఒక బ్రదర్నైనా ఏం చేయగలగాలి? వారిని రక్షణలోనికి నడిపించగలగాలి. వాడు చావక ముందే, వాడు మరణం పొందక ముందే, నాశనం కాకముందే కదా. మస్తు క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, కానీ ఆ వ్యక్తిని నేను ఎలా రక్షణలోనికి నడిపించాలి అనేది మాత్రం మనకు ఆలోచనలో ఉండట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి వంచని ప్రార్థన చేద్దాం. అందరు కూడా తల్లి వంచి మీకు వందనాలు యేసయ్యా. గొప్ప దేవుడే మీకు వందనాలు, సర్వోన్నతుడే మీకు వందనాలు. ఈ వాక్యం తండ్రి నాతో, నీ పిల్లలతో మాట్లాడినందుకు తండ్రి, మేము కూడా
అలాంటి మనసుని, అలాంటి ఆలోచనని, అలాంటి తలంపుల్ని, అలాంటి ఆత్మని, అలాంటి హృదయాలను మేము డెవలప్ చేసుకోవడానికి మాకు సహాయం దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని నామం చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనకి పొందుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దగ్గరికి చెప్పగల